చైనా సైబర్ ఉగ్రవాదులు భారత్ ని మళ్లీ టార్గెట్ చేశారు. భారతీయ యువతులను కాంబోడియాకి అక్రమ రవాణా చేసి వేధిస్తున్నారు. వాళ్ళతో భారత్ కి న్యూడ్ కాల్స్ చేయిస్తూ చాలా మందిని హనీ ట్రాప్ చేస్తున్నారు. 3000 మందిని సైబర్ బానిసల్లా మార్చినట్టు వార్తలు వస్తున్నాయి. చైనా సైబర్ నేరగాళ్లు మరింత బరి తెగించారు. భారతీయ మహిళల్ని కంబోడియాకు అక్రమ రవాణా చేసి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. అంతేకాకుండా భారతీయ మహిళలతో స్వదేశంలో ఉన్న వాళ్లకు న్యూడ్ కాల్స్ చేస్తూ హనీ ట్రాప్ చేస్తున్నారు. అలా న్యూడ్ కాల్స్ తో డబ్బులు వసూలు చేస్తున్నారు చైనా సైబర్ నేరగాళ్లు. కొత్త మార్గాల్లో భారతీయుల్ని టార్గెట్ చేస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి యూత్ ను ట్రాప్ చేసి ఐటీ ఉద్యోగాల పేరుతో కంబోడియా రాజధాని నాంపెన్ కు తరలిస్తున్నారు. ఉద్యోగాల పేరుతో భారతీయుల దగ్గర డబ్బులు వసూలు చేసి అడ్డమైన పనులు చేయిస్తున్నారు. ప్రకాష్ అనే తెలుగు యువకుడు కంబోడియాలో ఇలాగే చిక్కుకుపోయాడు. తమిళనాడులో ఉన్న తన సోదరికి సెల్ఫీ పంపి బాధంతా వెళ్లబోసుకున్నాడు. భారత ఎంబసీ సాయంతో అతను స్వదేశానికి తిరిగి వచ్చాడు. కంబోడియాలో ఇంకా 3000 మంది భారతీయులు చిక్కుకుపోయారని, వాళ్లను సైబర్ బానిసల్లా మార్చారని తెలిపాడు ప్రకాష్. భారతీయ యువతుల్ని బంధించి న్యూడ్ కాల్స్ చేస్తున్నారని, సైబర్ బానిసలతో డబ్బు సంపాదిస్తున్న చైనా స్కామర్లు తొలుత సొమ్మును క్రిప్టో కరెన్సీగా మారుస్తున్నారన్నారు. తర్వాత అమెరికా డాలర్లుగా కన్వర్ట్ చేస్తున్నారని, డాలర్లను చైనీస్ యువాన్ కరెన్సీగా మార్చి స్వదేశానికి తరలిస్తున్నారని చెప్పాడు.